అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేనకి రేపు ఒక బిగ్ డే కాబోతుంది. పెద్ద ఎత్తున జాయినింగ్స్, అలానే మాజీ మంత్రుల స్థాయి, మాజీ ఎమ్మెల్యేల స్థాయి ఉన్నటువంటి నాయకులకి జాయినింగ్కి సంబంధించి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు, ఈ లిస్ట్లో ఇంకెవరున్నారు, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జనసేనకు ఒక బిగ్ డే ఒక రకంగా చెప్పాలంటే, ఈ 100 రోజుల పాలన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు, ఒకేసారి 3 సీనియర్ లీడర్స్ కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ లిస్టులో? డెఫినెట్గా మీరు అన్నట్టండి, రేపటి రోజున వైసీపీ పార్టీ నుంచి ప్రముఖులే, ముగ్గురు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే 3 జిల్లాల్లో పార్టీ బలం పొందడానికి మంచి అవకాశంగా మనం భావించాలి. ప్రకాశం జిల్లాలో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో, ఆయన వైఎస్ఆర్సీపీ వైఎస్ ఫ్యామిలీకి సొంత బంధువు. అదేవిధంగా 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఆయన బాలినేని రాకతో ఆ జిల్లాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాగా పూర్వ వైభవం రావడానికంటే మంచి వైభవంతో జనసేన పార్టీ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే అది ఆ స్టెప్ అయిపోయిన తర్వాత గుంటూరు వచ్చి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన 3 జిల్లాలు వరుస 3 జిల్లాలు గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు. అంటే పొన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు. ఆయన కూడా మంచి రాజకీయ నేపథ్యం. వాళ్ళ మామగారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మీకు తెలియదు కాదు, టీడీపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, వైసీపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి అంత ప్రాధాన్యత లేకపోవటం, అదేవిధంగా నమ్మక ద్రోహులకే ప్రాధాన్యత ఇవ్వటం చూసి ఆయన రోషి గారు కూడా బయటకు వచ్చారు. కిలార్ రోషి గారితో పాటు కిలార్ రోషి గారు వియ్యంకుడు రవిశంకర్ కూడా రేపు జాయిన్ అవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీ అరణ్య శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేకి వీళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యులు వివాహం చేసుకున్నారు. కాబట్టి దీంతో పాటు మనకి సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు గొప్ప వీర విధేయుడు. తండ్రి తర్వాత కొడుకు కూడా సహకరించాలనే ఉద్దేశంతో బొత్స గారితో పాటు ఆయన కూడా జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఉభయ రాష్ట్రాల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ విప్గా పనిచేసిన సామినేని ఉదయభాను రాకతో కృష్ణా జిల్లాలో మరింత పటిష్టంగా జనసేన వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఏది చెప్పినా కానీ అక్కడ ఆ పార్టీలు జరగలేదు. అంటే తప్పు జరిగింది రెక్టిఫై చేసుకోవాలని ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పి సామినేని ఉదయభాను. ఇప్పుడు వీళ్ళు జాయినింగ్స్కి సంబంధించి ఫస్ట్ ఏదో భారీ సభ ఉంటుంది అనుకున్నారు పార్టీ ఆఫీస్లో. ఇప్పుడు చాలా వేడి డిస్కషన్ జరుగుతుంది. తిరుమల లడ్డు వివాదం కావచ్చు, కొద్దిగా చేంజెస్ అని తెలుస్తుంది. మీరు అన్నట్టు ఈ నలుగురితో పాటు ఒకవైపు బాలినేని కావచ్చు, రోషి గారు కావచ్చు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, రవిశంకర్తో పాటు విజయనగరం నుంచి ఇంకో 2 ప్రముఖులు, ఈ 6గురుకి కన్ఫైన్ చేశారు. లేకపోతే భారీ ఎత్తున కొన్ని వేల మంది సమక్షంలో ఒక కన్వెన్షన్ హాల్లో చేయాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. చేసుకునే క్రమంలో ఏంటంటే విజయవాడలో భారీగా చేయాలని ప్లాన్ చేసుకుంటే మనం ఈ అన్ని పరిణామాలు మనం చూస్తున్నాం. సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, దీక్షలో ఉన్నారు. ఇవన్నీ ఇది మధ్య అవన్నీ భారీ సభ గుంటూరులో పెట్టుకునే అవకాశం చెప్పినట్టుగా తెలుస్తుంది. అది నాగబాబు గారు ముఖ్య అతిథిగా పంపించి అప్పుడు మిగతా కార్పొరేటర్లు, మిగతా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మిగతా ద్వితీయ శ్రేణి చాలా మంది గుంటూరు కార్పొరేటర్స్ కూడా రాజీనామాలు చేశారు వరుసగా. వీళ్ళందరూ కూడా ఈ దఫాలోనే జాయినింగ్ ఉందా, మళ్ళీ అదంతా వేరే? లేదు, అది సపరేట్గా. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా లిమిటెడ్ చేసేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వచ్చా ఆయనకున్న టైం రీత్యా ఆయన ఒక దీక్షలో ఉన్నాడు. రేపు 1వ తారీఖు మళ్ళీ వెళ్ళాలి. 1 అలిపిరి రోడ్డు మార్గం వెళ్ళాలి. 2వ తారీఖు ఆయన దర్శనం, 3వ తారీఖు ఏమో వారాహి సభ తిరుపతిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ 6గురికి మాత్రమే రేపు మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరి ఆఫీస్లోనే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయినింగ్ ఉంటుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజైన్ వైసీపీకి రాజీనామా చేసిన అందరూ భారీ ఎత్తున గుంటూరులో బహిరంగ సభ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పారు. దానికి నాగబాబు గారు ఆ పార్టీ వ్యవహారాలు చూస్తుంటారు కాబట్టి నాగబాబు గారు ఆ సభకు ముఖ్య అతిథి. అంటే ఆ సభలో గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళే ఉంటారు, లేదా పక్కన ప్రకాశం జిల్లా, ఇటు పక్కన కృష్ణా జిల్లా నుంచి కూడా ఎవరైనా అటెండ్ అయ్యే అవకాశం? అదే ఎట్లా అనేది చూసుకోండి. ఎందుకంటే నగరం రాజధాని నడి ఒడ్డున ఉంది. గుంటూరు, ఇటు కృష్ణాకి, ఇటు ప్రకాశం కరెక్ట్గా ఉంది. కానీ 3 కలిపి ఒకేసారి జాయిన్ అవ్వచ్చేమో, అది చూడాలి. ఎందుకంటే ఆయన పాపం బాలినేని మొదట్లోనే ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బాలినేని గారి చేరిక రాగానే రోజుకు ఒక ఫ్లెక్సీ వివాదం వస్తుంది. ఈ రోజు కూడా ఫ్లెక్సీ సరే, ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయండి. ఎందుకంటే గతంలో ఆ పార్టీ నేతలు కేసులు పెట్టించారనేది ఇక్కడ ఆరోపణ. ఇప్పుడు దామచల్ల జనార్దన్కి ఇక్కడ 2 కేసులు పెట్టారు. ఏదైనా కానీ సర్దుకుపోతాయి. ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి తప్పితే సర్దుకుపోతాయి. ఏదైనా కానీ ఈ కలయిక ఏదైతే ఈ జాయినింగ్ ఏదైతే ఉందో జనసేనకి మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళే అవకాశం ప్రజల్లో బాగుంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది జాయినింగ్స్ పైన ఇప్పటివరకు కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అయితే అధినేత ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం రేపే జాయినింగ్స్ ఉంటాయి. 3 సీనియర్ నేతలు, వారితో పాటు మరొక 2 కీలక నేతలు కూడా జాయిన్ అవుతున్నారు.
తర్వాత గుంటూరు జిల్లాలో బహిరంగ సభకి జనసేన ప్రణాళికను సిద్ధం చేస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.